పార్థసారథి వాల్మీకి. డాక్టర్ పార్థసారథి వాల్మీకి అని నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన డాక్టర్ పార్థసారథి వాల్మీకి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆదోని నియోజకవర్గ ప్రజలకు శుభ సందర్భంగా ఈరోజు ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎన్ మల్లప్పన్న గారి నాయకత్వంలో ఆదోని నియోజకవర్గంలో డాక్టర్ పార్థసారథి గారు అసెంబ్లీలో అడుగు పెడుతున్న సందర్భంగా, అదేవిధంగా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు ఆదోని నియోజకవర్గ ప్రజలకు జనసేన పార్టీ తరఫున, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారి తరఫున ప్రజలకు ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇది ఏదైతే రోడ్డు చెక్ పోస్ట్ దగ్గర ఉందో ఈ రోడ్డును మరమ్మతులు చేపట్టండి అని చెప్పి దిక్కుమాలిన వైసీపీ పార్టీకి ఎన్నిసార్లు మొరుపెట్టుకున్నా ఈ వైసీపీ ప్రభుత్వం వాహనదారుల జీవితాలతో చెలగట్టుమాడిందే తప్ప ఈ రోడ్లను మరమ్మతులు చేయలేకపోయింది ఈ వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. అలాంటి సందర్భంలో ఈ రానున్నటువంటి 24 ఎన్నికల్లో వైసీపీకి చెంపు పట్టెలాంటి సమాధానం ఈరోజు రాష్ట్ర ప్రజానీకం ఇచ్చారు. ఈరోజు ఆదోని నియోజకవర్గంలో కూడా 10 సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా వహించినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు కూడా ఈరోజు మరమ్మతులు చేయలేక ఆదోని అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. కాబట్టే సాయి ప్రసాద్ రెడ్డి గారు కూడా ప్రజలు మంచి గుణపాఠం చెప్పారు. సాయి ప్రసాద్ రెడ్డి గారు కూడా చంపకు చల్లమనిపించే విధంగా ఆదోని ప్రజలు కూడా సమాధానం ఇచ్చారు. ఈరోజు ఎందుకు ఈ మాట అంటున్నామంటే 10 సంవత్సరాలుగా చీకట్లో నలిగిపోతున్నటువంటి ఆదోని ప్రజలు జీవితాల్లో వెలుగులు నింపటానికే ఈరోజు ఇక్కడ కూటమి అభ్యర్థి డాక్టర్ పార్థసారథి గారిని అత్యధిక మెజార్టీతో ఆదోని నియోజకవర్గ ప్రజలు గెలిపించారు. ఈరోజు రానున్నటువంటి ఎన్నికల సందర్భంలో కూడా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎన్ మల్లప్పన్న గారు ప్రచారంలో కూడా చెప్పారు, జనసేన పార్టీ ప్రతి సమస్యను పరిష్కారం దిశగా ముందుకు తీసుకెళ్తామని. మన మల్లప్పన్న గారి నేతృత్వంలోనే డాక్టర్ పార్థసారథి అన్న గారి నాయకత్వంలోన ఆదోని నియోజకవర్గంలో ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో రోడ్లను కూడా మరమ్మతులు చేయటంలో జనసేన పార్టీ నిరంతరం పనిచేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కేవలం ఇది ప్రజలకు అవగాహన కలిగించడానికి, ప్రజలకు జనసేన పార్టీ భరోసా ఇవ్వటానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా 3 పార్టీల నాయకత్వంలో మరి కొంక మీనాక్షి నాయుడు గారి నాయకత్వంలో, ఎమ్మెల్యే గారి నాయకత్వంలోనూ ఆదోని నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా బ్రహ్మాండమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు. ఇది కేవలం ఆదోని నియోజకవర్గ ప్రజలకి డాక్టర్ పార్థసారథి గారు అసెంబ్లీలోకి అడుగు పెడుతున్న సందర్భంగా అందరికీ శుభ సందర్భంగా తెలియచేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఏదైతే గుంతలు పడిందో ఆ గుంతలు పడినటువంటి గుంతలను మల్లప్పన్న గారి నాయకత్వంలో ఆయన సొంత నిధులతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రానున్నటువంటి రోజుల భవిష్యత్తులో కూడా మరి ఎమ్మెల్యే గారి నాయకత్వంలోన, మల్లప్పన్న గారి నాయకత్వంలోన, కొంక మీనాక్షి నాయుడు గారి నాయకత్వంలో ఆదోని నియోజకవర్గాన్ని బ్రహ్మాండమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. నా పేరు ఎం పులిరాజు, ఆదోని జనసేన పార్టీ మండల నాయకుడు. జై జనసేన. జై